మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ధనాన్ని అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అటు పిల్లల చదువు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, పెట్టుబడి రూపేణా కావచ్చు, ఏదైనా సరే ఈ వారం అధిక ధన వ్యయ సూచన కనిపిస్తోంది. కాబట్టి అవసరానికి మించి ధనం ఖర్చు చేయకుండా ఉండదన్నది చెప్పదగినది. అలాగే జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. మనస్పర్ధలు తారాస్థాయికి చేరే అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనా ఈ వారం ఇటువంటి వ్యవహారాల్లో మౌనంగా ఉండడం అనేది చెప్పదగిన విషయం. ఈ రాశి వారికి ఏలినాటి శని మార్చి 29 నుంచి కంప్లీట్ అవుతోంది. వీరికి పోతూ పోతూ శని భగవానుడు మంచి చేసి వెళ్తారు. ఏదైనా వ్యాపారం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, ఈలోపు ప్రయత్నాలు చేసుకోండి, మంచి అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితులు కొంతమేర గోచరిస్తోంది. అయితే భాగస్వామితో కావచ్చు, ప్రేమ వివాహాలకు సంబంధించి కావచ్చు, కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఏ విషయమైనా సరే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు, మనం నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది, రేపొద్దున ఎవరూ అవసరం లేదు అనే ధోరణి కాకుండా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. ఏదైనా సరే ఇటువంటి వ్యవహారాలు ఉన్నప్పుడు జాతక పరిశీలన చేసుకుని వారి వ్యక్తిగత జాతకాలు పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. విద్యార్థులకు కొంత కష్టకాలం అని చెప్పచ్చు. చదివిన చదువుకి ఉద్యోగానికి వ్యత్యాసం ఉంటుంది. చదువుకున్న చదువు ఉద్యోగం రాకపోవడం ఒక మనోవేదన గురవుతారు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. కొన్ని విషయ వ్యవహారాలు నిదానంగా ఆలోచించి వ్యవహరించడం అనేది చెప్పదగినది. ఏదైనా విదేశీ వ్యవహారం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కొంత ఆగి ఉండడం అని చెప్పదగినది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పాలే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాలలో కొంత దూరంగా ఉండడం అనేది చెప్పదగినది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి, వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, ఈ వైద్య సంబంధించిన పరికరాల వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంతమేర శుభసూచకం కూడా చెప్పవచ్చు. వీళ్ళకి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ సోమవారం నాడు, బుధవారం నాడు ధూపం వేయండి. నరదృష్టి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద వ్యవహారానికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.